ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నారు కాబట్టి ఈ చిన్న ఈ పొరపాట్లు వస్తూ ఉంటాయి. మరి ఆ పొరపాట్లు జరిగినప్పుడు వైసీపీకి కొన్ని అంశాలు ఆయుధాలుగా మారతాయి. గత 4 రోజుల నుంచి వారు ఆయుధాలకు పదును పెట్టారు. సో మాటల తూటాలు పేలాయి. సో మరి నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డిస్కషన్ ఆ చర్చ భేటీ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరిగి నేను అనుకోవచ్చా? కాస్త ఈ గొడవ సద్దుమని నేను అనుకోవచ్చా సార్? అంటే ఒకటి అసలు ముందు ఈ జరిగిన ఇన్సిడెంటే ఇదే అసలు అసంబద్ధమైంది. అసలు సంబంధమే లేని వ్యవహారం. అసెంబ్లీలో లేని వ్యక్తి పేరు పెట్టి మాట్లాడటం అనేది కూడా సబబు కాదు, సభా మర్యాద కాదు అది. ఇప్పుడు ఆఖరికి అవన్నీ మొత్తం కామెంట్స్ అన్ని తీశారు కదా, ఎవరు మన శ్రీనివాస్ గారి రిక్వెస్ట్తో మొత్తం తీశారు. కానీ ఈ లోపే జరగాల్సిన మొత్తం తీశారంటే సార్ ఇక్కడ ఒక డౌట్. కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా స్పీకర్ ప్లేస్లో ఉన్నారు. నేను మాట్లాడిన మాటలు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి, సో అపార్థాలకి తావు తీసాయి, కాబట్టి దయచేసి నా వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుంటున్నాను, రికార్డ్ని తొలగించిన అన్నారు. అంటే ఆయనయే తొలగిస్తారా? దానికి కంటిన్యూషన్ బాలకృష్ణ గారి చర్చ అంతా తీసేస్తారు. బాలకృష్ణ గారు మాటలు కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన కూడా తీసేస్తారు. ఓ కాబట్టి గొడవ లేదు, దాంతో పాటు దాని కంటిన్యూషన్ అది కాబట్టి ఆ మొత్తం ఆ ఇష్యూకి సంబంధించిన మొత్తం తీసేస్తారు, ఆ 2 తీసేస్తారు. అంటే ఇక్కడ గొడవ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. అవును, అసెంబ్లీ రికార్డ్స్లో తీసేస్తారు కానీ ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయింది. కానీ అది అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది గతంలో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకునేవాళ్ళు. అప్పుడు చాలామంది అనేవాళ్ళు సెల్ఫ్ గోల్ అని. ఇప్పుడు ఇది కూడా సెల్ఫ్ గోల్ లాంటిదే, సంబంధం లేని వ్యవహారం. దేనికి అసలు మీకు సంబంధం ఏంటి? ఇది అంత రాజకీయ వ్యవహారం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, దాని మీద కామెంట్ చేయొచ్చు, విమర్శించవచ్చు, సాఫ్ట్గా విమర్శించవచ్చు. అవును, ఆ పేరు పెట్టకుండా విమర్శించాలి. ఇది అక్కడ సభలో లేని వ్యక్తి, సభకు సమాధానం చెప్పుకోలేని వ్యక్తిని పేరు పెట్టకూడదు. ఆయన సమాధానం చెప్పలేడు కదా, అటువంటి వాళ్ళకి పేరు పెట్టి మాట్లాడకూడదు. సరే మీరు అన్నట్లుగా సరే జరిగింది, ఆవేశంగా ఏదో చేశారు, దానికి అనుకూలంగా వెంటనే నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, బ్రహ్మనాయుడు గారి పేరుతోనేమో కాపుల్ని తిట్టిస్తారు, లింగనేని శివరామప్రసాద్ గారి పేరుతోనేమో ఇది బ్రహ్మనాయుడు గారి పేరుతో కమ్మ వారిని తిట్టిస్తారు, శివరామప్రసాద్ గారి పేరుతోనేమో కాపుల్ని తిట్టిస్తారు. అది వీళ్ళిద్దరు తిట్టేది, వీళ్ళిద్దరు కాదు, థర్డ్ పార్టీ ఎవరో వీళ్ళిద్దరు ముసుకేసుకుని వీళ్ళిద్దరు ప్రొఫైల్స్ పెట్టుకుని ఈ సోషల్ మీడియాలో ఇది జరిగింది ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఫేస్బుక్ ఫోటోలు పెట్టుకొని బాలయ్య సైన్యం అని పెట్టి చిరంజీవిని తిడుతున్నారు, ఆయన తిడుతున్నారు. చిరంజీవి గారిని ఇప్పుడు ఇదే పనే బాలకృష్ణ సైన్యానికి అసలు ఏంటి సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. ఇది ఈ విధమైన ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా ఎన్నికల ముందు ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జైలు దగ్గర అక్కడ మేము కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత చాలా సంయమనంగా వెళ్తున్నారు. అవును, కోఆర్డినేషన్ బాగుంది. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో కూడా కోఆర్డినేషన్ ఉంది. గ్రౌండ్ లెవెల్ మూడు పార్టీల మధ్యలో ఆ కోఆర్డినేషన్ ఉండబట్టే అంత మీకు విజయం సాధించగలిగారు. ఆ కోఆర్డినేషన్ చెడగొడతాం ఎలా అంటే ఇటువంటి విషయాల్లో చెడగొడతానికి అవకాశం వస్తుంది. ఇవి మొదలెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయాల్లో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆయన చాలా జాగ్రత్తగా కేడర్కి కూడా చెబుతా, మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, చిన్న వాటికి మీరు రియాక్ట్ అవ్వద్దు, ఆ మిస్ఫైర్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. నార్మల్గా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫ్లేరప్ అవటానికి రెడీగా ఉంటారు. ఇది మీరు అంటిస్తే చాలు ఫ్లేరప్ అయిపోవటానికి యంగ్స్టర్స్ రెడీగా ఉంటారు. కానీ వాళ్ళ దాన్ని ఆ విధంగా ఫ్లేరప్ అవ్వకుండా సరైన దారిలో సవ్యంగా జాగ్రత్తగా నడిపించడంలో నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గుర్తించారు, దాన్ని జరిగిన తప్పు ఏంటో గుర్తించాడు ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు అనాల్సిన పని లేదు అక్కడ, ఒక పెద్ద మనిషిగా వెళ్ళాడు. యాక్చువల్గా ఆ రోజున అందరూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు వీళ్ళని,
కారు దించి లోపలికి తీసుకొచ్చాడు, కారులు లోపలికి అలౌ చేయలేదు, ఏదో సంథింగ్ అవన్నీ జరిగినాయి ఆ రోజున. అవును. అది ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులంటే చాలా పనులు చేసిన వాళ్ళు వాటి మీద విమర్శించాలి తప్ప ఇక్కడ తీసుకొచ్చి పైగా ప్రజల అభిమానం ఉన్న ఒక హీరోని చిరంజీవి గారు ప్రజల అభిమానం చాలా చూరుకున్నాడు కదా, ఆయన ఆ పేరు వాడేసి ఆయన అవమానించారో లేకపోతే ఆయన చెప్తే కూడా వినలేదు, ఇవన్నీ మనకి తెలియదు కదా. అవును. అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడితే వేరు, అక్కడ లేకుండా మనం దాని మీద ఏదేదో ఊహించి మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి ఇప్పుడు ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారో అదేవిధంగా మళ్ళా జరిగిన దాన్ని వీళ్ళు సర్దుకుంటమే కాదు, ఇప్పుడు ఎప్పుడైనా సరే కూర్చుని చర్చిస్తే ప్రాబ్లమ్స్ 99% సాల్వ్ అయిపోతాయి. అవును. ఆ చర్చించడం ముఖ్యం. దానికోసం ఇప్పుడు నేను మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఇది కూడా వచ్చింది, చర్చిస్తారు, ఖచ్చితంగా చెప్తారు ఏం జరిగింది ఏంటనేది చెప్తారు. ఇంకా ముందు